ఎవరతను? ఎందుకింత సెక్యూరిటీ? నాకు తెలిసిన హ్యాకర్ కూడా ఉన్నాడు. హలో స్టీఫన్ సార్, నేను ఒక హౌస్ అడ్రస్ పంపిస్తాను. ఆ ఇల్లు ఎవరిదో తెలుసుకో. ఓకే సార్. నా సర్వీస్ లో ఇలాంటి సెల్యూట్ ఎప్పుడు చూడలేదు. అది కొంచెం టెన్షన్ ఎందుకు? మా నాన్నకు ఆపరేషన్ సార్. ఇతని పెయిన్స్. ఏ బ్యాచ్ నీది? చందల్ బస్తీ బ్యాచ్ సార్. చిన్నప్పటి నుంచి అక్కడే. నేను అడిగింది సర్వీస్ బ్యాచ్. నాకు సర్వీస్ తప్ప బ్యాచ్లు గుర్తుండవు సార్. మిమ్మల్ని చూసి నర్వస్ అయ్యాడు. ఎస్. నేను రిలాక్స్ చేస్తా. పద బ్యాక్ అడిగి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇందా నేను పక్కకి రమ్మంటే నువ్వు రాలేదు. ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను. నేనేం చేసి సార్. రియా, నువ్వు ఏం టెన్షన్ పడకు. బావగారికి డెఫినెట్ గా నచ్చుతాడు. సార్, ఆ ఇల్లు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ భరద్వాజ్. థ్యాంక్ యూ స్టీఫన్. ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ భరద్వాజ్ ఇల్లు. ప్లీజ్ బాగా టెన్షన్ పడుతున్నట్టున్నావు. పోలీస్ ఆఫీసర్ నన్ను అబద్ధం చెప్పి రియాన్ ఎందుకు మోసం చేస్తున్నావు? నువ్వు ఒక స్టంట్ మెన్ అని నాకు తెలుసు. నీ బ్యాచ్, నీ ఇల్లు, నువ్వు తాగే బ్రాండ్ కూడా నాకు తెలుసు. ఐఎమ్ ఐబీ చీఫ్. నా కూతురు చుట్టూ ఏం జరుగుతుందో ప్రతి క్షణం తెలుసుకుంటూనే ఉంటాను. నిజం చెప్పమంటారా సార్? అది వినాలనే ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను. చాలా సార్లు చెప్దామని ట్రై చేశాను సార్, కానీ మీ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందని భయం వేసి ఆగిపోయేవాడిని. ఆ భయమే ప్రేమని అర్థమైంది. ఇందాక కూడా పక్కకి తీసుకెళ్లి నిజం చెప్పేద్దాం అనుకుంటే తను రాలేదు. మీరు పర్మిషన్ ఇస్తే రియాని పక్కకి తీసుకెళ్లి నిజాన్ని నిర్భయంగా చెప్పేసి ఈ టెన్షన్ నుంచి రిలీవ్ అయిపోతాను బాబు. చెప్పొద్దు సార్. ఇప్పుడు నీకు మిషన్ అప్పగించబోతున్నాను. అది పూర్తయ్యేంత వరకు నువ్వు పోలీస్ కాదన్న విషయం రియాక్ట్ చెప్పొద్దు. మిషన్ ఏంటి సార్? ఆ డ్రగ్స్ గొడవలో నువ్వు కొట్టడం వల్ల కోమాలోకి వెళ్ళిన దీపక్ రాజ్ ఎవరో నీకు తెలుసా? జయరాజ్ కొడుకు, సెకండ్ వైఫ్ సన్. జయరాజ్ గారికి సెకండ్ వైఫ్ ఉందా? సెకండ్ యాంగిల్ కూడా ఉంది. హీజ్ ఎ క్రిమినల్. ఎన్నో హత్యలు చేశాడు. వాడికి అడ్డొచ్చిన వాడు. వాడి మీద ఎంక్వైరీ చేసిన ఆఫీసర్లను కూడా చంపాడు. కానీ దేనికి ఎవిడెన్స్ లేకుండా చేశాడు. తన ఎంప్లాయీ కూతుర్ని కోడలుగా చేసుకుంటున్న జయరాజ్ గారు ఇవన్నీ చేశారంటే నమ్మలేకపోతున్నాను సార్. మీ అక్కని కోడల్ని చేసుకోవడం ద్వారా పాజిటివ్ ఇమేజ్ సంపాదించాలనుకున్నాడు. ఎందుకంటే హ్యాస్ ఎ పొలిటికల్ అంబిషన్. త్వరలో రాజ్యసభకి నామినేషన్ ఫైల్ చేసి తరువాత సెంట్రల్ క్యాబినెట్ లో కూడా జాయిన్ అవడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే ఎంక్వైరీ కోసం రొటీన్ గా అతని ఫైల్ మా ఐబీ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చింది. అప్పుడే జయరాజ్ గురించి, అతని యాక్టివిటీస్ గురించి చాలా విషయాలు మాకు తెలిసాయి. వసుంధర ల్యాబొరేటరీస్ ఫౌండర్ చైర్మన్ హరిశ్చంద్ర ప్రసాద్ గారి దగ్గర ఈ జయరాజ్ చాలా నమ్మకస్తుడిగా నటించేవాడు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు తన ఒక్కగానొక్క కూతురు వసుంధరాదేవిని ఒక లండన్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ కి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరికి పుట్టిన వాడే రాహుల్. రాహుల్ పుట్టిన 2 years కి రోడ్ యాక్సిడెంట్ లో వసుంధర హస్బెండ్ చనిపోయాడు. కళ్ల ముందు కూతురు విధవరాలుగా తిరుగుతుంటే చూడలేక హరిశ్చంద్ర ప్రసాద్ కుమిలిపోయేవాడు. ఇది గమనించిన జయరాజ్ వసుంధరని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. హరిశ్చంద్ర ప్రసాద్ పొంగిపోయి పెళ్లి చేసి తన కూతుర్ని, కంపెనీని అతని చేతుల్లో పెట్టాడు. కానీ అప్పటికే జయరాజ్కి పెళ్లై కొడుకు కూడా ఉన్నాడు. ఈ నిజాన్ని ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఈ మధ్య జరిగిన గ్రాండ్ రీజెన్సీ హోటల్ కిల్లింగ్స్ కేసులో అపాయింట్ చేసిన ఆఫీసర్ని జయరాజ్ కొడుకు బెదిరించాడు. అంటే డెఫినెట్ గా గ్రాండ్ రీజెన్సీ హోటల్ కిల్లింగ్స్ కి జయరాజ్కి ఏదో సంబంధం ఉంది. జయరాజ్ తను అనుకున్నట్టు సెంట్రల్ మినిస్టర్ అయితే హీల్ బి మోర్ పవర్ఫుల్. ఈలోపే వాడిని నేరస్తుడిగా ప్రూవ్ చేయాలి. వీడికి ప్రధాన బలం వసుంధర ల్యాబొరేటరీస్ చైర్మన్ వసుంధరాదేవి. మంచి మనిషిలా, మహాత్ముడిలా అందరినీ నమ్మిస్తున్న వీడి నిజస్వరూపాన్ని ఆవిడ దగ్గర బయట పెట్టగలిగితే చాలు. వీడు సగం చచ్చినట్టే. మీ నాన్న ద్వారా జయరాజ్కి దగ్గరయ్యే అవకాశం నీకొక్కడికే ఉంది కార్తిక్. అందుకే నిన్ని మిషన్ కి సెలెక్ట్ చేశాను. వాడు ఇసే జయరాజ్ సైడ్ యాంగిల్ వసుంధరాదేవికి వైడ్ యాంగిల్ లో చూపించి మా అక్కడు పెట్టి ఇంట్లో వాడే కాదు వాడి ఫోటో కూడా లేకుండా చేస్తాను. నేనేసే మీటర్ అర్థం కాక వాడికి మ్యాడ్ మ్యాక్స్ 4 ఐమాక్స్ లో కనపడుద్ది. అన్నయ్య వచ్చేసారు. రియా, కార్తిక్ నాకు నచ్చాడు. గుడ్ చాయిస్. నా బిజినెస్ ని క్లోజ్ చేయించింది, నా కొడుకుని కొట్టింది ఐబీ ఆఫీసరా? బకోర్, నేను రాజ్యసభ నామినేట్ కావాలంటే మన కాంటాక్ట్ మీద ఐబీ రిపోర్ట్ ఇవ్వాలి. అది వచ్చేంత వరకు సైలెంట్గా ఉందాం. తర్వాత వాడు ఫ్యామిలీలో ఒక్కడు కూడా మిగలకూడదు. టైం చూసుకుని నేను కాంటాక్ట్ చేస్తాను. ఇన్నాళ్ళు మా కోసం ఎన్నో రిస్కులు చేసినావు. ఇప్పుడు మీ అక్క లైఫ్ బాగుండేదానికి మేమందరం మీ వెనకెంబడే ఉంటాం. థ్యాంక్ యూ మాస్టర్. నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి బ్రూస్లీ? నేను జయరాజ్ కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఎప్పుడు మీ నాయన జాయిన్ అవ్వమంటే కాదనటోనివి. ఇప్పుడు సడన్ గా జాయిన్ అవుతారంటే వా ఎప్పక డౌట్ వచ్చాదేమో. శ్రీనివాస
వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ ప్రసాదం తీసుకోండి నాన్నగారు. పొద్దున్నే బాడీ బిల్డింగ్లతో మొదలెట్టాడు, సడన్ గా ఏంటి చేంజ్ అవరు? హ్యాంగ్ అవరా? జ్ఞానోదయం నాన్నగారు. పాకాలంపాడు పాతాళం బాబా కళ్ళకొచ్చి క్లాస్ పీకాడు. మీ నాన్న మాట వినక నువ్వు స్టంట్మెన్ గా మిగిలిపోయావు, వినుంటే సూపర్ మ్యాన్ అయ్యేవాడివి అని. డిఫరెన్స్ ఏముంది స్వామీజీ అని తెలుగు తక్కువగా అడిగాను. స్టంట్మెన్ పైనుంచి కింద దూకుతాడు, సూపర్ మ్యాన్ కింద నుంచి పైకి వెళ్తాడని డీటెయిల్ గా చెప్పడంతో డిసైడ్ అయిపోయాను. ఏమని? మీరు దయ తెలిస్తే మీ ఫుడ్ స్టెప్స్ ఫాలో అవుతూ మీ కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను నాన్నగారు. తప్ప నాన్నగారు? తప్పేం లేదు, సంతోషమే. రెడీ అవు, సార్ ఇంటికి వెళ్ళి మాట్లాడు. థ్యాంక్ యూ. రత్నం గారు, అమ్మా మన మచ్చ ముత్యం గారికి తెలిసిన ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారంట. వాళ్ళని పిలిపించి వెడ్డింగ్ అరేంజ్మెంట్స్ ఫైనలైజ్ చేయండి. 30% కమిషన్ తో తుళ్ళూరు దగ్గర ఎకరం కొనేయొచ్చు. అమ్మా, పెద్దవాడిని చెప్తున్నాను అనుకోపోతే మన ఇంట్లో జరిగే ఒక్కగానొక పెళ్లి, ఆ ఏర్పాట్లేవో నేనే చూసుకుంటాను. ఏమండి, జుట్టు మనదే కదా అని కటికి మనం వేసుకోం కదా, ఏదైనా ఎక్స్పర్ట్లు చేయాలి. రత్నం గారు, మీకెందుకండి శ్రమ? జస్ట్ రిలాక్స్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ మేడం. సార్, ఇది బెంగళూరు సైట్, ఇది కలకత్తా. బెంగళూరు చాలా బాగుంది. కలకత్తా కత్తిలాగా ఉంటుంది చూడండి సార్. సరే, 2 ఫైనలైజ్ చేయి. టైం చూసుకుని రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. అలాగే సార్. మేడం, మీ గురించి రామచంద్ర గారు వచ్చారు. లోపలికి రమ్మను. మా వాడి నాళ్ళకి బుద్ధి తెచ్చుకుని మన కంపెనీలో జాయిన్ అవుతానంటే తీసుకొచ్చాను. మీరు కొంచెం కన్సిడర్ చేస్తే. భలేవారే, బిజినెస్ లో మన వాళ్ళుంటే మనకి సపోర్ట్ అవుతుంది. గుడ్ డెసిషన్ కార్తీ. థ్యాంక్ యూ మ్యామ్. యాండి, మీరు ఎలాగో పాలిటిక్స్ లో బిజీ అయిపోతారు కాబట్టి పక్కన మన కార్తీ ఉంటే. రైట్ హ్యాండ్ లా నేను ఉన్నాగా మేడం. మీ రైట్ సైడ్ ఖాళీగా ఉంది కదండి, అక్కడ అసిస్టెంట్ గానే ఉంటాను. కరెక్ట్. కార్తీ, ఈయన మచ్చ ముత్యం గారని కాస్ట్ కట్టింగ్ లో మాస్టర్. మన కంపెనీ యాన్యువల్ డిన్నర్ ని జస్ట్ 50 lakhs లో ప్లాన్ చేశారు. 50 లక్షల? లక్షల 50, వెరైటీలు 100, తాగినోడికి తాగినంత, అన్లిమిటెడ్ డ్రింక్, పీతల పప్పు, పావురాయి పకోడి, కుందేలు కూర్మా, కంసుపెట్ట వేపుడు, ఈవు పక్షి ఇగురు, పులసల పులుసు, రొయ్యల బిర్యానీ, మ్యాంగో మటను, బ్యాంబో చికెన్. మనం పెట్టే ఐటమ్స్ కి ప్లేట్ లో ప్లేస్ కూడా సరిపోదండి. పొట్లో కూడా సరిపోదు, తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తారు. జస్ట్ 5 లక్షల ఖర్చుతో మంచి వెజిటేరియన్ భోజనం పెడదాం. ఎంప్లాయీస్ కి హెల్త్, మనకి వెల్త్ సేవ్ అవుతుందండి. గుడ్ ఐడియా. గాడిద గుడ్ ఐడియా అండి. పప్పు సాంబార్ పెడితే వర్కర్స్ డిసప్పాయింట్ అయ్యి డిప్రెస్ అయిపోతారు. ఆ రోజు సత్యనామతం చేద్దాం, ఎంప్లాయీస్ అందరూ డివోషనల్ గా ఫీల్ అవుతారు. మిగతా 45 lakhs ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్ కి ఇస్తే వాళ్ళ పిల్లల స్టడీస్ కి ఉపయోగపడతాయి. చాలా మంది ఎంప్లాయీస్ కి 2 పిల్లలు ఉంటే ఒకరినే చదివించుకోగలుగుతున్నారు. చాలా మంచి ఐడియా. మచ్చగారు, ఇది ఫైనల్. కార్తీ చెప్పినట్టు చేయండి. అలాగే మేడం. రామచంద్ర, జెమ్ లాంటి ఎంప్లాయీని ఇచ్చావయ్యా. మచా, సార్. కార్తీక్ మన వర్క్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయి. అలాగే సార్. ముత్యం గారు, మీరు చెప్పింది కరెక్టే, కానీ చేతకాని వాడి చేతిలో జుట్టు పెడితే చివరికి పొడుగుండే. ఏంటి ఎంట్రీలోనే ఎక్స్ట్రా? నీ వల్ల ఎంత లాసు? మీకేం లాస్ బాసు? నాకంటే నాకు కదయ్యా, హోటల్కి అట్లీస్ట్ 30%. తోడేసేవాడు అనమాట. మీకు సేవ్ చేసినట్టే కదా. అయినా సరే చుట్టం కొట్టమని ఫార్వర్డ్ అవ్వకూడదు. అధికార మర్యాద పాటించాలి. నీకే ఐడియా వచ్చినా సరే ముందు నాకే చెప్పాలి. దాన్ని ఫిల్టర్ చేసి తర్వాత ఫార్వర్డ్ చేస్తా. ఒక్కొక్కసారి రివర్స్ అయితే మీకే రిస్క్ బాసు. రివర్స్ అయినా సరే క్రెడిట్ మొత్తం నాకే దక్కాలి. ఇదిగో ఈ ఆంజనేయ స్వామి ప్రామిస్ చేయి. ఇలా లాక్ చేశారనమాట. సరే బాసు. బాస్ ఏంటి బార్ లో పక్క టేబుల్ పిలిచినట్టు? బాసుని బాస్ అనుకున్న మచ్చా అంటే మీకే మచ్చ. అచ్చా, అయితే బాసే ఫిక్స్. పంతులు గారి చేతిలో పంచాంగం లాగా ఈ ఫైల్ ఏంటి బాసు? ఈ ఫైల్ ఎప్పుడు వేలు పెట్టద్దు. ఇది ప్యూర్లీ పర్సనల్ లో. సారీ బాసు. వెరీ గుడ్ కార్తిక్. థ్యాంక్ యూ సార్. సక్సెస్ఫుల్ గా జేఆర్ ఛాంబర్ లో చేరిపోయావు. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ మూవ్? నెక్స్ట్ మూవ్ చేయాలంటే మీ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఒక డమ్మీ డాల్డర్ కావాలి సార్. వాట్? ఎస్, వాడికి పని చేత కాకపోయినా పట్టుదల ఉండాలి, కామన్ సెన్స్ లేకపోయినా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ క్వాలిటీస్ అన్నిటికీ పర్ఫెక్ట్ ప్యాకేజ్ లాంటోడు మా డిపార్ట్మెంట్ లో ఒకే ఒకడున్నాడు. వాడి డ్యూటీకి వచ్చేటప్పుడు బ్రెయిన్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి వస్తాడు. ఇంట్రెస్టింగ్. ఎవరు సార్ అతను? సుజుకి. సుజుకి? అమ్మ హోండా, నాన్న మారుతి. కొలాబరేషన్ లో వచ్చిన కొడుకే సుజుకి. సుజుకి సుబ్రహ్మణ్యం అలియాస్ పీటర్ అలియాస్ పకోడి. ఫ్రస్ట్రేషన్ పట్టలేనంత, డిప్రెషన్ దాచలేనంత, అమాయకత్వం నమ్మలేనంత. వీడింతవరకు టేకప్ చేసిన ఆపరేషన్స్ అన్ని డిజాస్టర్స్. వాడికొచ్చే రాంగ్ ఐడియాస్ అన్నిటినీ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాడు. ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టును పట్టుకుంటానని బార్డర్ దాటెళ్లి బార్బర్ షాప్ పెట్టాడు. 6 నెలలైన కస్టమర్లు రాలేదని ఫ్రస్ట్రేషన్ తో ఒకటికి ఫోర్స్డ్ గా గడ్డం గీసేశాడు. దాంతో వాళ్ళు వీడి గుండు గీసి గాడిదెక్కించారు. అప్పటిదాకా వీడికి అర్థం కాలేదు ఆఫ్ఘనిస్తాన్ లో జనాలెవ్వరూ గడ్డం గీసుకోరని. ఇలా గుడ్డెద్దులకు దూసుకెళ్ళేవాడే నాకు కావాలి సార్. ఇప్పుడు ఎక్కడుంటాడు? బార్ లో. ఇంత పొద్దునే తాగేస్తారా? తాగడానికి కాదు,
టైగర్ భాయ్ అనే గ్యాంగ్స్టర్ ని ట్రాప్ చేయడానికి అదే బార్ లో 2 ఏళ్లుగా వెయిటర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఎగ్ వైట్స్ అడితే లెగ్ పీస్ తెచ్చావట్రా బుర్రతొక్క వెదవా. బై మిస్టేక్ రీప్లేస్ చేస్తాను సార్. లెగ్ పీస్ తెమ్మంటే ఎగ్ వైట్స్ తెచ్చావట్రా పనికి వాళ్ళ వెదవా. మై మిస్టేక్ రీప్లేస్ చేస్తాను సార్. జస్ట్ రివర్స్ చేయొచ్చుగా. 2 మిస్టేక్స్. కెరీర్ లో సక్సెస్ కోసం మొహాసిపోయి ఉన్నారు కాబట్టి భరిస్తున్నాను రా. అరే పకోడి షేర్ బాయ్ వచ్చాడు. చిల్లి చికెన్ చిల్లి బీర్ తీసుకెళ్ళివు. ఆ షేర్ బాయ్లు బీర్ బాయ్లు వస్తారు, టైగర్ బాయ్ మాత్రం రాడు. వచ్చింది టైగర్ బాయేగా. మరి షేర్ బాయ్ అన్నావు? షేర్ ఇంగ్లీష్ లో ఏమంటారు? టైగర్ అంటే అది తెలియక వీడికి సంవత్సరం నుంచి సర్వీస్ చేశానా? ఏరా ఆర్డర్ కొత్తగా చెప్పాలా? నేనే కొత్త విషయం చెప్పాలి. యువర్ అండర్ అరెస్ట్. నువ్వే టైగర్ భాయ్ అని తెలియక మిలిటెంట్ లో బోర్డర్ దాటొస్తే మిలిటరీ వాళ్ళు భోజనం పెట్టినట్టు సంవత్సరం బేపే. సుజుకి సుబ్రహ్మణ్యం అలియాస్ పీటర్ అలియాస్ పకోడి సక్సెస్ లేకపోయినా 16 అండర్ కవర్ ఆపరేషన్ చేసిన బ్యాడ్ లక్ బ్యాక్ ప్యాక్ లో ఉండబట్టి సైడ్ ట్రాక్ అయిపోయాను. ఇప్పుడు నేను లోపలేసి మెయిన్ ట్రాక్ ఎక్కేస్తాను. నువ్వు అండర్ కవర్ అయితే వీళ్ళు నాకు కవర్. మేము మిమ్మల్ని కవర్ చేయడానికి వచ్చిన అండర్ కవర్ సార్. అండర్ కవర్ కే అండర్ కవరా? ఎక్సలెంట్. వెయిట్ తక్కువ డైమండ్ ని హైట్ తక్కువ డిపార్ట్మెంట్ ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. థ్యాంక్ యూ గైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై ఫస్ట్ సక్సెస్. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ మిషన్. నేను నీకిచ్చే చివరి జాబ్ ఇదే. అంటే మీరు చచ్చిపోతున్నారా సార్? సుజుకి జీ ఇది మీకు లాస్ట్ మిషన్. అంటే నేను చచ్చిపోతానా సార్? రిటైర్ అయిపోతావు నెక్స్ట్ మంత్ లో. మై గాడ్, నిజమే కదూ? మిషన్స్ లో పడి ఏజే మర్చిపోయాను. ఈ మిషన్ లో నువ్వు చాలా అలర్ట్ గా ఉండాలి. ఫస్ట్ సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చాను. ఇంకా చెలరగిపోతాను సార్. వద్దు, జస్ట్ కార్తీని ఫాలో అవ్వు చాలు.